నమస్కారం. సిసిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఫిబ్రవరి 1న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లాలో పర్యటన, ఏర్పాట్లను సమీక్షిస్తున్న అధికార యంత్రాంగం. ఎన్నికల హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలం. ఏఏవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరు రాజేంద్రబాబు. పార్టీ కోసం కష్టపడిన వారికి ఎండోమెంట్ కమిటీల్లో ప్రాధాన్యం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిదే విజయం. పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కాలర్షిప్లు, అనారోగ్యంతో ఉన్న వారికి ఆర్థిక చేయూత, విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని పలువురు ఆకాంక్ష. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫిబ్రవరి 1వ తేదీన జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో అన్ని శాఖలు సమన్వయంతో రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఆర్డీఓ కార్యాలయ సమావేశ మందిరంలో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై కలెక్టర్ ప్రశాంతి, జిల్లా ఎస్పీ నరసింహకిషోర్, జాయింట్ కలెక్టర్ చినరాముడు, శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు, గోరంట్ల బోచయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ, ఆర్డీఓ రాణి సుస్మిత, డీఎస్పీ దేవకుమార్లతో మంత్రి ప్రత్యేకంగా సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనలో భాగంగా ఫిబ్రవరి 1వ తేదీన కొవ్వూరు నియోజకవర్గంలో గృహప్రవేశ కార్యక్రమంలోనూ, అలాగే ఎన్టీఆర్ సామాజిక భద్రతా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలోనూ పాల్గొంటారని తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఆయా శాఖల అధికారులు ముందస్తు ఏర్పాట్లు ప్రణాళికాబద్ధంగా చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనలో గృహప్రవేశ కార్యక్రమం అనంతరం పింఛన్ల పంపిణీ కార్యక్రమం, గ్రామంలోని స్థానికులతో సభ నిర్వహించే ఏర్పాట్ల నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని కోరారు. తాగునీరు అందుబాటులో ఉంచాలని, పారిశుధ్య ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు సూచించారు. హెలీప్యాడ్లో పటిష్టమైనటువంటి బారికేడ్లు చేపట్టాలని ఆర్ఎండ్బి అధికారులను ఆదేశించారు. బయో టాయిలెట్, మున్సిపల్ డిపిఓ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. అంబులెన్స్, ఫైర్ ఇంజిన్, మెడికల్ సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. నియోజకవర్గంలో మండల ప్రత్యేక అధికారులు ఆయా నియోజకవర్గాల్లో సంబంధించిన ప్రజా సమస్యల నివేదికలను సిద్ధం చేయాలని, డిఆర్డీఏ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి పాల్గొనే ప్రదేశాల్లో ఖచ్చితంగా సంక్షేమ అసిస్టెంట్లు ఉండాలని పేర్కొన్నారు. నిరంతరం విద్యుత్ ఉండే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్టమైనటువంటి భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, జాయింట్ కలెక్టర్ ఎస్ సింద్రాముడు, ఆర్డీఓ సుస్మిత, హౌసింగ్ పీడీఓ భాస్కర్ రెడ్డి, పీడీ డిఆర్డీఏ, ఎన్వివిఎస్ మూర్తి, ఎస్ఈ, ఏపీ ఈపీడీసీఎల్ తిలక్, ఇతర అధికారులు, స్థానిక నాయకులు సుబ్బారావు చౌదరి, కె రామకృష్ణ, తాళపూడి మండలం మలకపల్లి గ్రామంలో పెన్షన్ గృహప్రవేశాలు నిర్వహించే ఏర్పాట్లను, కాపవరం మార్కెట్ యార్డ్ వద్ద హెలీపాడ్ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పథకం అమలు చేశాడు. అది మర్చిపోయినట్లుగా వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని విమర్శించడం సమంజసం కాదని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రశ్నించారు. ఆనంద్ రేజెన్సీ పందిరిహాల్లో జరిగిన రాజమండ్రి సిటీ నియోజకవర్గ టీడీపీ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడారు. వైసీపీ నాయకుల తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 5 ఏళ్ల పాలనలో జగన్ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి ఇంటికి పారిపోయారని విమర్శించారు. 10 లక్షల కోట్లు అప్పులు చేశారని, మరో 8 లక్షల కోట్లు జగన్ కుటుంబం దోపిడీ చేసిందని ఆరోపించారు. మొత్తం 18 లక్షల కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చేశారని విమర్శించారు. సంక్షేమ పథకాల్లో జగన్ ఎన్ని కోతలు పెట్టారో ప్రజలందరికీ తెలుసునని తెలిపారు. విద్యుత్ బిల్లు అధికంగా వచ్చిందని సాకుచూపి వృద్ధుల పెన్షన్లు తొలగించారు. అమ్మఒడి షరతులు విధించారని వాపోయారు. విద్యుత్ ఛార్జీలు భారీగా పెంచాడని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో 3 సార్లు కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ గెలిచింది.
కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. అయితే ఈ ఎన్నికలు జరగడానికి సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయి. త్వరలో వాటిని అధిగమించి ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలి, ఎలా స్థానాలు కైవసం చేసుకోవాలనేది సర్వసభ్య సమావేశంలో చర్చించి తీర్మానం చేసినట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. టీడీపీ జెండా భుజాన మోసిన పార్టీ కోసం కష్టపడినటువంటి నాయకులు కార్యకర్తలకు న్యాయం చేస్తామని, ఎండోమెంట్ కమిటీల్లో వారికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. నగరంలో ఎన్నడూ లేని విధంగా 50,000కు పైగా టీడీపీ సభ్యత నమోదు జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కూటమి అధికారంలోకి రాగానే నగరంలోని అర్బన్ హెల్త్ సెంటర్లకు కమిటీలు వేసినట్లుగా తెలిపారు. నగరంలో చీకటి లేకుండా ₹1 లైట్లు వేస్తున్నట్లుగా వివరించారు. హామీ భద్రత మా బాధ్యతకు మంచి స్పందన వచ్చిందని వివరాలు వెల్లడించారు. నాది కాదు, ఇక్కడ పార్టీ బలపడాలి, చాలా బలంగా ఉంది, ఇంకా బలపడాలి. ఎన్డీఏ కూటమి బలం మరింత పెరగాలన్న ఉద్దేశంతో మేము పనిచేస్తా ఉన్నాం. 7 నెలలు అవస్థా ఉంది. మీ ఎమ్మెల్యేగా ఏం చేసాం ఓటేసి మీరు కూడా ప్రజలు చెప్పుకోవాలి కదా అని మీరు ఆలోచించవచ్చు. అనేక ప్రెస్ మీట్లు కూడా పెట్టి నేను చెప్తా ఉన్నాం, మరలా చెప్తా ఉన్నాం. ఈ 7-8 నెలల్లో సుమారు 90 కోట్ల పనులు ప్రారంభించుకున్నాం. రాజమండ్రి సిటీలో 90 కోట్లు, అందులో ఇప్పటికి 12 కోట్లు విలువ చేసే పనులు పూర్తి చేసుకున్నాం. 25 కోట్లు విలువ చేసే పనులు నడుస్తా ఉన్నాయి. గట్టిగా ఉంటే 2-3 రోజుల్లో సుమారు 30 కోట్ల పనులు కూడా టెండర్ అయిపోయి కాంట్రాక్టర్లు వచ్చి ప్రారంభించుకోబోతా ఉన్నాం. ఇంకో 10-15 కోట్లు టెండర్ ప్రాసెస్ లో ఉన్నాయి, అవి కూడా ప్రారంభించుకోబోతా ఉన్నాం. ఈ 7-8 నెలల్లో ఇది మీ ఎమ్మెల్యే చేసిన పనులు. ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేగా చేస్తున్న పనులు, ఎక్కడికక్కడ పనులు చేసుకొని నేను ఒక్కనే ఏకఛత్రాధిపతి నాయకుడిగా తిరిగేట్లా ఎక్కడ పనులు జరుగుతున్నా ఆ ప్రాంతంలో నాయకుని ముందు మీరు వెళ్ళండి, ప్రజలకి చెప్పండి. రాష్ట్రంలో ఎక్కడే లేని విధంగా ఇక్కడ జరుగుతా ఉన్నాయి. ఎలా చేయగలుగుతా ఉన్నాం అంటే, ఒకటి పన్నులు బాకీలు ఉన్న కార్పొరేషన్ నుంచి పన్నులు వసూలు చేస్తా ఉన్నాం, రాబడి సృష్టిస్తా ఉన్నాం, తద్వారా పనులు చేస్తా ఉన్నాం. ఇది మీరు చెప్పాల్సిన అవసరం. మాజీ ఎమ్మెల్సీ సీనియర్ నాయకుడు ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ జగన్ రాష్ట్రాన్ని దివాళా తీయించాడని విమర్శించారు. సీఎం చంద్రబాబు నాయుడు కక్ష సాధించే నేత కాదని పేర్కొన్నారు. మనం ఈ వేళ ఆనందపడవలసింది ఏంటంటే, ఒక కూటమి ఉంటూ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు, మన లోకేష్ గారు యొక్క ఆధ్వర్యంలో మనం పనిచేస్తున్నాము అని అంటే మనం ఎంతో అదృష్టవంతులు అన్నట్టుగా భావించాం. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నకృష్ణ మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు డైనమిక్ లీడర్ అని కొనియాడారు. మనమంతా టీడీపీలో ఉండడం అదృష్టంగా భావిస్తున్నట్లుగా వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుభవం, విజన్ వల్ల రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారు దేశ విదేశాల్లో కూడా చాలా గొప్ప పేరు ఉంది. నేను ఎక్కడికైనా చంద్రబాబు నాయుడు గారు స్టేట్ మీద అని చెప్తున్నారు, అడుగుతున్నారు. ఇప్పుడే కాదు, 20 ఏళ్ళ క్రితం నాకు ఈ అనుభవం కలిగింది. 1999లోనే ఈ అనుభవం కలిగింది. అమెరికాలో చంద్రబాబు నాయుడు గారు స్టేట్ అని అడిగారు. అంటే అంత గొప్పతనం, బ్రాండ్ నేమ్ అనమాట. రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు, ఏపీ సెట్టిబల్లి సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాసు నవీన్ కుమార్, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రె శ్రీనివాస్, టీఎన్టీయూసీ జిల్లా మాజీ అధ్యక్షులు నక్కా చిట్టిబాబు, నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగరాధ, ఆర్యాపురం బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు, రాజమండ్రి ఛాంబర్ మాజీ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు తదితరులు మాట్లాడారు. మన వార్డులో ఏ వార్డులో అయితే ఉన్నామో ఆ వార్డులో నాయకులందరినీ కూడా ఆర్థికంగా బలపడడానికి వాసులు గారు మనకి ఇచ్చిన అవకాశాన్ని మనం వినియోగించుకుంటూ చింతల్లో మన వార్డులో ఉన్న కార్యకర్తలు కూడా ఆదుకోవాలని చెప్పి మన మోడీ గారిని, అమిత్ షా గారిని, కుమారస్వామి గారిని అందరినీ కూడా వారిని గ్యాదరింగ్కి కళ వద్దండి బాబు, ఇది అమ్మటానికి వీల్లేదు, మా ఆంధ్రులకు ఆత్మాభిమానం అది, దాన్ని అమ్మనంటే వీళ్ళ యొక్క మాట విని మన ఉక్కు ఫ్యాక్టరీని మేము అమ్మట్లేదని కుమారస్వామి గారు అనౌన్స్ చేయడం జరిగింది. ఏమాత్రం కూడా జంకకుండా చివరి వరకు పోరాటం చేసి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని తిరిగి పాదుకొల్పడంలో కృషి చేసిన అందరం కూడా దీన్ని కొనసాగించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తాను. ఆశీస్సులు తెలియజేసుకుంటూ
వేదిక ఆలోచించినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఈ సర్వసభ సమావేశానికి చేసినటువంటి పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కాలర్షిప్ పంపిణీ, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం నిర్వహించారు. అనారోగ్యంతో బాధపడుతున్న కేబుల్ ఆపరేటర్లకు బీసీఎన్ మరియు సీసీసీ ఛానల్ ఆపరేటర్ల అసోసియేషన్ తరపున ఆర్థిక సాయం అందించారు. చిరంజీవి ఫ్యాన్స్ రాంబాబు అనే కేబుల్ ఆపరేటర్ లివర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఆయనకు 57,000 రూపాయలు, కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న మరో ఆపరేటర్ టైలర్ రాంబాబుకు 32,000 రూపాయలు, కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న మరో ఆపరేటర్ వీరబాబుకు 32,000 రూపాయలు, పంతం కొండలరావు, నండూరు సుబ్బారావు కేబుల్ ఆపరేటర్ల అసోసియేషన్ సభ్యుల సమక్షంలో రాజమండ్రి ఆపరేటర్ల నుండి నిఘా పేపర్ రవి, శేషగుప్తా, పీతా శేషగిరి, పోలారావు, కడియా ఆపరేటర్ల నుండి ఆర్ఎస్ఎన్ మూర్తి, కొండయ్య మాస్టారు, వరప్రసాద్, సీతానగరం నుండి ముత్తిన ప్రసాద్, మద్దుబట్ల సత్యనారాయణ, ఉప్పలూరు సుబ్బారావు, బొబ్బిల్లంక శ్రీను, కోరుకొండ నుండి చక్రవర్తి, హుస్సేన్, నాగు చేతుల మీదుగా బాధితులకు ఆర్థిక సాయం అందించారు. అనారోగ్యంతో బాధపడుతున్న కేబుల్ ఆపరేటర్లను చూసి కరుటూరు రాజా, గంటా సునీల్, బిక్కిన రవికిషోర్, అల్లాడ చిన్ని తదితరుల మనసు చెలించిపోయింది. 21,000 రూపాయలను అదనంగా వారు బాధితులకు అందించారు. పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తోంది. పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 2023-2024 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థులకు స్కాలర్షిప్ను అందించారు. ప్రతి ఏటా ట్రస్ట్ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఈ స్కాలర్షిప్ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది వార్షికోత్సవ వేడుకలు నిర్వహించాలా వద్దా అనే మీమాంస ఉండడంతో విద్యార్థులకు ఆలస్యం కాకుండా సకాలంలో స్కాలర్షిప్ అందించాలన్న సదాలోచనతో ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు నేతృత్వంలో కొంతమంది ట్రస్ట్ సభ్యులతో స్కాలర్షిప్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ట్రస్ట్ సభ్యులు బయ్యప్పనేడి అనురాధ, బీజేపీ నాయకులు యనుమల రంగబాబు, కరటూరు రాజా, ఆకుల రాంబాబు, గంటా సునీల్, బిక్కిన రవి, నామనవాసు, యశోదా డెంటల్ హాస్పిటల్ డాక్టర్ రమేష్, వీరా గోవింద్, అజంతా మెడికల్స్ కిరణ్, సంగీత గురువులు గోరి సోమనాథ శాస్త్రి, గోర్తి రాజీ, అల్లాడి చిన్ని, బుద్దాల రాజు, అడ్డాల సోమేశ్వరరావు, ట్రస్ట్ నిర్వాహకులు వేగిరాజు రాంబాబు, పంతం శ్రీను, నండూరు సుబ్బారావు తదితరుల చేతుల మీదుగా విద్యార్థులకు స్కాలర్షిప్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు, బీజేపీ నాయకులు యనుమల రంగబాబు మాట్లాడుతూ గత 14 సంవత్సరాలుగా పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అనారోగ్యంతో బాధపడుతున్న వారికి నిరంతరాయంగా సేవలు అందిస్తున్నారని వివరాలు అందించారు. అంతేకాకుండా మూగజీవాలకు దాహార్తని తీర్చడం, ఆహారం అందించడం ఇలా 1 కాదు 2 కాదు సామాజిక బాధ్యతతో ఎన్నో రకాల సేవలు అందిస్తున్న నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. 4 సంవత్సరాల నుంచి ట్రస్ట్ పెట్టి అనేక సేవా కార్యక్రమాలు చేయడం, దాంట్లో చదువుకునే విద్యార్థుల దగ్గర నుంచి ఎవరికైనా ఆరోగ్యం సరిగ్గా లేకపోతే వారికి సహాయం చేయడమే కాకుండా మూగజీవాలకు కూడా వాటికి ఇబ్బంది పడకుండా ఆవులు కానీ, కుక్కలు కానీ, కోతులు కానీ ఇలాంటి వాటికి కూడా అనేక రకమైన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ ట్రస్ట్లో నేను సభ్యుడిగా ఉండడం కూడా నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే మీకు తెలియని విషయం కూడా చెప్తాను. రాజమండ్రిలో చాలామంది ఈ కొండలరావు గారు చేస్తున్న ఈ సేవా కార్యక్రమంలో మేము కూడా బాగా పంచుకోవాలని, ఈ ట్రస్ట్లో మేము కూడా సభ్యులుగా ఉంటే ఎంత బాగుంటుంది అనేది చాలామంది ఆలోచనతో ఉన్నారు. దీంట్లో ఆయన రండి అంటే రావడానికి ఇంకో 100-200 మంది రాజమండ్రిలో సిద్ధంగా ఉన్నారు సేవ చేయడానికి. ఆయన చేసే సేవ మనం చూస్తున్నాం. చాలా చక్కగా క్రమశిక్షణతోటి ఎక్కడా కూడా ఒడిదుడుకులు లేకుండా ఏదైతే ఆయన చేయాలనుకున్నారో అది పకడ్బందీగా పక్కగా 14 సంవత్సరాల నుంచి చేస్తున్నారంటే ఒక వ్యక్తిగా అది చాలా సాధ్యమైనది కాదు. రాజమండ్రిలో చాలామంది కోటీశ్వరులు ఉండొచ్చు, కానీ ఆయన చేసే కార్యక్రమాలు ఆ కోటీశ్వరుల కన్నా ఈయన అపర కోటీశ్వరుడిగా మీ అందరి ముందు నిలబడుతున్నాడు ఆయన. ట్రస్ట్ నిర్వాహకులు వేగిరాజు రాంబాబు మాట్లాడుతూ ట్రస్ట్ ద్వారా చదువుకున్న విద్యార్థులు పలువురు ఉన్నత స్థాయికి చేరుకున్నారని వివరించారు. సుమారు 28 మంది విద్యార్థులు ఉద్యోగంలో చేరి సొంత కాళ్లపై నిలబడ్డారని పేర్కొన్నారు. పేద విద్యార్థులు సైతం చక్కగా చదువుకుని బంగారు పతకాలు కూడా పొందడం విశేషంగా పేర్కొన్నారు. పేద విద్యార్థులు సైతం ఆర్థిక స్వావలంబన సాధించాలన్నదే ట్రస్ట్ లక్ష్యమని విశ్లేషించారు. ఇంకో అమ్మాయి
అప్సరా థియేటర్ ఎదుర్కొంటే రిక్షా పిల్లలు కూతురు. అమ్మాయికి ఏం దొరకకపోతే ఎంబీఏ మనం 2 years ఎంబీఏ కట్టే ఉంటాం. అమ్మాయి సెలెక్ట్ అయింది, కానీ అమ్మాయి మ్యారేజ్ చేసుకుని హౌస్ వైఫ్ కింద వెళ్ళిపోయింది. సార్ మళ్ళీ మా పిల్లలు పైకి రాగానే నేను సపోర్ట్ చేస్తాను, తప్పకుండా నాకు ఎంబీఏ సీట్ వచ్చేది కాదు. కొండరాగానే నాకు కౌన్సిల్ వెళ్ళడానికి కూడా డబ్బులు లేవు అమ్మాయికి. ఆ కౌన్సిలింగ్ ఫీజు అయినా కట్టండి అంటే ఆయన నేను కుదరదమ్మా అని చెప్పేశాను. కానీ ఆయన సోమవారం శివాలయం నుంచి ఇంటికి వస్తుంటే అమ్మాయి వీక్ చేస్తాను. ఎందుకంటే రాంబాబు సార్ ఏమ్మా అంటే ఇలా అని చెప్పారు. అంతే నా ఫోన్ చేసి మాట్లాడి అమ్మాయి శాంక్షన్ చేసి సాయంత్రం లోపల నాకు డిసైడ్ చేసేయండి అమ్మా. అప్పుడు ఆయన ఎంక్వైరీ చేసేవాళ్ళు ఉంటారు. చాలా దరిద్రం. వాళ్ళ నాన్న విషాలోనే పడుకుంటాడు. ఒక గది, వాళ్ళ సిస్టరు, 2 పిల్లలు, మదరు మంచం మీదే ఉంటుంది. అలాంటి అమ్మాయి డిగ్రీ చదివి ఎంబీఏ చేసి నౌ షీ ఈజ్ ఇన్ గుడ్ పొజిషన్. అమ్మాయి గోల్డ్ మెడలిస్ట్ కూడా. సంపద సృష్టించి సూపర్ 6 అమలు చేస్తామన్న వారు ఇప్పుడు ఎందుకు చతికిలబడ్డారు? తూర్పుగోదావరి జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షులు మరియు మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ ధ్వజమెత్తారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో తూర్పుగోదావరి జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడారు. 94-99 సంవత్సరంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోటి వరాలు ప్రకటించారు. తరువాత కాలంలో అవి మరిచిపోయారన్నారు. కాంగ్రెస్తో అంటకాగి చిదంబరంతో చీకటి ఒప్పందం చేసుకుని రాష్ట్ర విభజనకు ముఖ్య కారకుడయ్యారని ధ్వజమెత్తారు. అమలు చేయలేమని తెలిసి అనేక వాగ్దానాలను 2014లో ఇచ్చారన్నారు. అప్పట్లో రైతు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. మహిళలను మోసగించిన నేపథ్యం కలిగిన ఓ నేత ఓటుకు నోటు కేసులో ముద్దాయిగా రాత్రికి రాత్రి విజయవాడ వచ్చేశారని ఎద్దేవా చేశారు. స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిన వ్యక్తి అని విరుచుకుపడ్డారు. శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం ఎంతో దూరంలో లేదని 2022 ఏప్రిల్లో ప్రకటన చేశారని మండిపడ్డారు. ఎటువంటి పరిస్థితులు ఉన్నా ఇచ్చిన హామీలను వైఎస్ జగన్ అమలు చేశారని పేర్కొన్నారు. ఆదాయం తగ్గిపోయినా కరోనా పరిస్థితిని ఎదుర్కొని ప్రజలకు భరోసా ఇచ్చిన నాయకుడు వైఎస్ జగన్ మాత్రమే అని అన్నారు. ఈ దేశంలో విద్యా వైద్యం పేదవాడికి సక్రమంగా అందితేనే వాళ్ళ జీవితాలు బాగుంటాయని ఇవాళ మీరు వాటిని ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నారు. 750 మెడికల్ సీట్లు వద్దని చెప్పినటువంటి ఒక దుస్థితి విజనరీయా ఇది? అంటే పేదలకు వైద్యం అందకూడదని మీ ఉద్దేశం. పేదల కోసం ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే దానిని అడ్డుకోవడానికి మీరు అంటున్నటువంటి మాటలు నాకు నవ్వొచ్చింది. మొన్న దావోస్ వెళ్ళిన సందర్భంలో ఐటీలో ఇంగ్లీష్ ట్రైనింగ్ ఇవ్వడానికి లండన్ నుంచి ప్రొఫెసర్స్ని తెచ్చామన్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్ మన వాళ్ళకి తక్కువ అన్నారు. ఆ స్కిల్స్ పెంచడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రయత్నాన్ని మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని కూడా సూటిగా రాజమండ్రి శేషయ్యమెట్ట శ్రీ 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 కనకదుర్గమ్మ అమ్మవారి వార్షిక మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. స్థానిక శేషయ్యమెట్టి గోదావరి నదీ తీరాన కొలువైయున్న కనకదుర్గ అమ్మవారి 19వ వార్షికోత్సవం సందర్భంగా ఉదయం నుండి ఆలయ అర్చకులు దుర్గాప్రసాద్ శర్మ అమ్మవారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక అలంకరణ, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం భజన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మందకృష్ణ మాదికకు పద్మశ్రీ అవార్డు ఇవ్వడం కోటి మంది మాదికలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ మున్నంగి నాగరాజు మాదిగ పేర్కొన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ మున్నంగి నాగరాజు మాదిగ మాట్లాడుతూ సామాజిక ఉద్యమకారుడికి భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇవ్వడం చరిత్రలో ఇదే ప్రథమంగా పేర్కొన్నారు. మందకృష్ణ మాదికకు పద్మశ్రీ అవార్డు ఇవ్వడం కోటి మంది మాదికలకు ఇవ్వడంగా భావిస్తున్నామని వివరించారు.
మందకృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణ ఉద్యమంతో పాటు మానవీయ ఉద్యమాలు ఎన్నో చేశారని తెలిపారు. గుండె జబ్బు పిల్లలకు వైద్యం అందక వేలాది మంది మృత్యువాత పడుతుంటే ప్రభుత్వం ఉచిత వైద్యం అందించాలని ఉద్యమం చేపట్టిన కారణంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చారని తెలిపారు. అలాగే దివ్యాంగులు, వితంతువులు, వృద్ధులు గౌరవంగా జీవించేందుకు లక్షలాది మందితో ఉద్యమం చేపట్టి వారికి 4,000 రూపాయలు పెన్షన్ పెంచే విధంగా ఉద్యమించారని తెలిపారు. ఫిబ్రవరి 7న హైదరాబాద్లో జరిగే లక్ష డప్పులు వేలగొంతులు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రజలను సమీకరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించినట్లు తెలిపారు. ఫిబ్రవరి 7వ తేదీలోపు ఎస్సీ వర్గీకరణ అమలుపై స్పష్టమైన విధానం ప్రకటించాలని డిమాండ్ చేశారు. వర్గీకరణపై చర్యలు తీసుకోకపోతే హైదరాబాద్లో చావు డప్పులు మోగిస్తామని హెచ్చరించారు. వర్గీకరణకు అనుకూల చర్యలు చేపడితే విజయోత్సవ డప్పులు మ్రోగిస్తామని తెలిపారు. ఎంఆర్పీఎస్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు సుబ్బారావు మాదిగ, ఎంఎస్పీ జాతీయ నాయకులు వైరాల అప్పారావు మాదిగ మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ మున్నంగి నాగరాజు మాదిగ రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా విచ్చేశారని తెలిపారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాయకుల సమావేశం బాబు జగజ్జీవన్ రామ్ కమ్యూనిటీ హాల్లో జరుగుతుందని వివరాలు వెల్లడించారు. ఫిబ్రవరి 7వ తేదీన హైదరాబాద్లో జరిగే లక్ష డప్పులు వేలగొంతులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు గడ్డం వినోద్ మాదిగ, ముమ్మడివరపు చిన్న సుబ్బారావు, వైరాల అప్పారావు, ఏఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి సూరి, నగర అధ్యక్షులు తోలేటి రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో తాడో పేడో తేల్చుకునే దానికోసం ఫిబ్రవరి 7వ తారీఖున వేల గొంతులు లక్షల డప్పుల కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 7వ తారీఖు లోపు వర్గీకరణ అంశం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టమైనటువంటి ప్రకటన చేస్తూ వెంటనే స్పెషల్ ఆర్డినెన్స్ కానీ లేదనుకుంటే వెంటనే అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించే దిశగా వెంటనే కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి వెంటనే వర్గీకరణకు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం ఏర్పడి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడం, ఎన్నికల హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలం చెందిందని అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్రబాబు విమర్శించారు. అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ తూర్పుగోదావరి జిల్లా 21వ మహాసభ రాజమహేంద్రవరంలోని అంబల్లా సూర్యారావు భవన్లో జరిగింది. మహాసభ ప్రారంభం సందర్భంగా ప్రదర్శన నిర్వహించారు. ఏఐవైఎఫ్ అరుణ పతాకాన్ని ఏఐవైఎఫ్ మాజీ ప్రధాన కార్యదర్శి తాటిపాక మధు ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్రబాబు మాట్లాడుతూ యువగళం పాదయాత్ర సమయంలో ఎన్నికలకు ముందు నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, మెగా డిఎస్సి మీద తొలి సంతకం చేస్తామని, వచ్చిన 6 నెలల్లో ఉద్యోగ భృతి ఇవ్వడంతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనే ధ్యేయంగా 20 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మబలికారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 6వ తేదీ నుండి 9వ తేదీ వరకు శ్రీకాకుళంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర 22వ మహాసభలు జరుగుతున్నాయని, మహాసభ ప్రారంభం సందర్భంగా ఫిబ్రవరి 6న యువకులతో యువజన ప్రదర్శన, బహిరంగ సభ 7, 8, 9 తేదీల్లో జరిగే ప్రతినిధుల సభలో యువజన ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీని వివిధ అంశాలపై చర్చించి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి కొండలరావు, అఖిల భారత యువజన సమాఖ్య జిల్లా కన్వీనర్ శ్రీనివాస్, కో కన్వీనర్ త్రిమూర్తులు, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సునీల్ తదితరులు పాల్గొన్నారు. సిసిసి న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. ఫిబ్రవరి 1న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లాలో పర్యటన, ఏర్పాట్లను సమీక్షిస్తున్న అధికార యంత్రాంగం. ఎన్నికల హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలం, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్రబాబు. పార్టీ కోసం కష్టపడిన వారికి ఎండోమెంట్ కమిటీల్లో ప్రాధాన్యం, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిదే విజయం. పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కాలర్షిప్లు,
అనారోగ్యంతో ఉన్న వారికి ఆర్థిక చేయూత, విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని పలువురు ఆకాంక్ష. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిసిసి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.